తెలంగాణలో మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి మల్కాజ్గిరి పార్లమెంటు బరిలో దిగుతామని రేవంత్ కు కేటీఆర్ కొత్త సవాల్ విసిరారు. మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దామంటూ కేటీఆర్ ధీటైన సవాల్ విసిరారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్, అనుశ్రీ, ఇటు రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే మొన్న చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మగాడివైతే నువ్వు ఒకసారి ఇటు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీట్ అయినా గెలిచి చూపించుకో అని కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసినటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే తాను మీడియా చిట్చాట్ లో కూడా మరొక ప్రతి సవాల్ కూడా కేటీఆర్ విసిరినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు సీఎం పదవికి, కొడంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి రెండింటికి రాజీనామా చేసి తాను మల్కాజ్గిరికి రావాలి, నేను సిరిసిల్ల నుంచి రాజీనామా చేసి ఇద్దరం కూడా పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దామంటూ కూడా తాను చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మగాడివైతే పోటీ చేసేదంతా ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. అంతేకాకుండా రేవంత్ రెడ్డి మగాడైతే ఇచ్చినటువంటి పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఎవరైతే మహిళలకు ఇచ్చేటువంటి 25,500 పెన్షన్ కావచ్చు, అంతేకాకుండా 2 లక్షల రుణమాఫీ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చేసి నిరూపించుకోవాలని కూడా తాను బహిరంగ సవాల్ విసినటువంటి నేపథ్యంలో రేపు మేడిగడ్డ టూర్ కు సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా కూడా మీడియాకు వివరించేందుకు కాసేపటి క్రితమే చిట్చాట్ మాట్లాడినటువంటి పరిస్థితి. కేటీఆర్ చేసినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద కొంతమంది రిపోర్టర్స్ అడిగినటువంటి దాని ప్రతి సవాల్ గా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు రెండు పార్టీల మధ్య, ఇటు ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు తెలంగాణ భవన్ వేదికగా కనిపిస్తా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇవి ఎంతకు దారి తీస్తాయని మాత్రం వేచి చూడాలి. రైట్, థాంక్యూ కిరణ్.